దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైన శుభములు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థనల ద్వారా, దేవుని యొక్క దివ్యమైన కృప ద్వారా ప్రభు ఇంతవరకు మనల్ని కాచి సంరక్షించి తన కాపుదలలో భద్రపరిచారు. తిరిగి ఈ దినం కూడా దేవుని కృపను బట్టి ముగించుకోవడానికి దాదాపుగా దేవుడు కృప ఇచ్చారు. అందుకే దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈరోజు ఈ కరోనా వ్యాధి యొక్క తీవ్రత అధికమవుతున్న ధర్మిలా మన సంఘాలలో మన విశ్వాసులు, వారికి సేవకులు, వారికి ఈ డి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో పాటుగా బయట కూడా చాలామందికి వాటిని కొంతవరకు సరఫరా చేయడానికి దేవుడు కృపిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు గుడివాడలో ఉన్న ఈ విలేకరులు, పత్రికా విలేకరులు, అలాగే మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో వారితో ఒక సమావేశాన్ని ఉదయకాలంలో నిర్వహించడం జరిగింది. దానిలో అమెరికా దేశం నుంచి భాను ప్రసాద్ మా మేనల్లుడు లైవ్ ద్వారా విలేకరులకు డి విటమిన్ యొక్క ఆవశ్యకతను గురించి, దాని యొక్క ప్రయోజనాలను గురించి కొద్ది నిమిషాలు మాట్లాడడానికి అవకాశం దొరికింది. విలేకరులు అడిగినటువంటి వారి యొక్క సంశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి జవాబులను కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి వారందరికీ డి విటమిన్ ట్యాబ్లెట్స్ని ఇచ్చి పంపించడానికి ప్రభు ఒక అవకాశాన్ని కలిగించారు. రాబోయే రోజుల్లో గుడివాడలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి, అదే రీతిగా పోలీసు శాఖ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కూడా వీటిని అందచేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాము. దేవుడు దానికి తగినటువంటి కృపనిచ్చి ఆ పనిని కూడా చేయగలిగేటట్లుగా దేవుడు సహాయం చేయాలని మీరంతా కూడా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన కార్యక్రమమే అయినా ప్రజలు ఈ విషయంలో కొంచెం అప్రమత్తులై వారి ప్రాణాలను కాపాడుకొని సత్యాన్ని గుర్తించి నిత్య జీవానికి చేరాలి అనేది మన హృదయపూర్వకమైనటువంటి అభిలాష. ఇది మన మెప్పు కోసం కానీ, మన స్వార్థం కోసం కానీ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. జస్ట్ ప్రజల యొక్క క్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం. దీనిని సరి అయిన రీతిలో జనాలు అర్థం చేసుకొని దానికి తగినట్లుగా ప్రతి ఒక్కరూ వ్యవహరించేటట్లుగా మీ యొక్క ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఇది సింపుల్గా జరిగిపోయే కార్యక్రమం కాదు. వాస్తవంగా చెప్పాలి అంటే ఏదో 10 మందికి కూరగాయలు ఇచ్చినట్లుగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. ఇది దానికంటే కూడా ఎన్నో రెట్లు అధికమైన ఖర్చుతో కూడిన కార్యక్రమం. అయినా కూడా ఏదో ఒక విధంగా దేవుని నామాన్ని ఘనపరచాలి, ప్రజల క్షేమాన్ని మన కన్నులారా చూడాలి అనే ఉద్దేశంతోనే నేను ఒకవైపున రిస్క్ తీసుకుంటూ
మరొక వైపున నా తోటిలో ఉన్నటువంటి నా తోటి వారిని కూడా, నాతో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం రిస్క్ని ఇస్తూ మొత్తానికి ఈ కార్యక్రమాలను కొనసాగించుకుంటూ వెళుతున్నాం. మీరంతా మీ ఇళ్ళ దగ్గర ఉన్నారు. మీరంతా ప్రార్థన చేయడం చాలా అవసరం. నా మట్టుకు నేను ఏమి చేయగలిగితే అది చేసుకుంటూ వెళుతున్నాను. ఒకటేమిటంటే, మీ అందరికీ ఆరాధనాపూర్వకంగా ఆరాధనల ద్వారా వాక్యాన్ని అందించడం కానీ, మీ ముఖాలు చూడడం కానీ, మీ గృహాలకు రావడం కానీ, మీతో కలిసి ప్రార్థించడం కానీ, ఇవన్నీ కొంచెం లోపించాయి. అవి చేయలేకపోతున్నాం. కానీ దేవుని కృపను బట్టి వినగలిగిన ప్రతి ఒక్కరికి ప్రతి రాత్రి కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు చెప్పడం మాత్రం జరుగుతుంది. దానితో పాటుగా కరోనా సోకినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి నాకు చేతనైనంత వరకు నేను ఏదో ఒకటి చేసుకుంటూ వెళుతున్నాను. అలాగే వ్యాధి సోకని వాళ్లకు వ్యాధి సోకకుండా ఉండడానికి ఏమైతే చేయాలో దానిని కూడా చేయడం జరుగుతుంది కొంతవరకు. మరి నేనుగా పర్సనల్గా మీ అందరి దగ్గరకు రాలేను కాబట్టి కొంతమంది ద్వారా దానిని మీ దగ్గరకు చేర్చడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా ఒకవేళ అందకపోవడం కానీ, లేదా మీరేదైనా బలహీనతలతో ఉండడం కానీ, ఏవైనా జ్వరపు లక్షణాలు కానీ, బలహీనత లక్షణాలు కానీ ఏవైనా మీకు ఉన్నట్లుగా ఉంటే గనక వెంటనే దయచేసి నాకు ఫోన్ చేయండి. దానికి తగినటువంటి పరిష్కారాన్ని నాకు చేతనైనంత వరకు నేను మీకు చూపిస్తూ మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను రెడీగా ఉన్నాను అనే విషయాన్ని మీరు గుర్తించాలి అని కోరుతున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం అందరం కూడా ఒకరికొకరు అండగా ప్రక్కన నిలబడగలిగే పరిస్థితులు లేవు. కానీ మీ ప్రక్కన కానీ నా ప్రక్కన కానీ మన ప్రభువు ఉన్నాడు. ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడ్డాను అని చెప్పి పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తాడు. అదే రీతిగా ప్రభువు మీ ప్రక్కన నా ప్రక్కన నిలబడి మనలను బలపరిస్తే మనలను ఎప్పుడు మృంగుదామా అని వెదుకుచూ తిరుగుచున్నటువంటి అపవాది నోటిలో నుండి దేవుడు మనలను తప్పనిసరిగా సురక్షితంగా కాపాడుతాడు. మీరందరూ క్షేమంగా సురక్షితంగా ఉండాలని మాత్రం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన మాత్రం చేస్తున్నాం. మీరు కూడా అలాగే ప్రార్థిస్తున్నారు. ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రభువే తన చేయూత ఇచ్చి నడిపించాలి అని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. అలాగే దేవుని చిత్తమైనట్లయితే మరలా తిరిగి మన చిల్డ్రన్ హోము అలాగే స్కూలు పరిచర్యలు తిరిగి ప్రారంభించవలసి ఉంది. సెప్టెంబర్ నెల నుంచి స్కూల్స్ మరలా తిరిగి రీఓపెన్ చేస్తారు అని చెప్తున్నారు. అది సక్రమంగా జరిగేటట్లుగా మీ యొక్క ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లుగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే బైబిల్ కాలేజీ విషయంలో మొదటి సెమిస్టర్, ఈ సంవత్సరంలోని సెమిస్టర్ దాదాపుగా మరి లేనట్లుగానే ఉంది. ఏదో ఎప్పుడన్నా కింద ఎక్కువ మంది పిల్లలు వస్తే క్లాసెస్ కొన్ని తీసుకుందాం అనుకున్నాం, కానీ స్టూడెంట్స్ ఎక్కువ మంది లేనందువలన క్లాసెస్గా తీసుకోవడం అనేది సాధ్యం కావడం లేదు. అడపాదడప ఎప్పుడైనా చిన్న హోంవర్క్స్ ఇవ్వడం, చిన్న కార్యక్రమాలు తప్ప మిగిలినటువంటి విషయాల్లో ఉన్నటువంటి 3-4 పిల్లలు వాళ్ళే ఏదో అసైన్మెంట్స్ చేసుకుంటూ చదువుకుంటూ పనిలో నాకు సహకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ప్రార్థన చేయండి మీరంతా కూడా. వాస్తవంగా సెకండ్ సెమిస్టర్ అక్టోబర్ నెలలో
మనకు అక్టోబరు మధ్యలో కానీ చివరిలో కానీ ప్రారంభం అవుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచినే సెకండ్ సెమిస్టర్ని మళ్ళా తిరిగి ప్రారంభించి నూతన విద్యార్థులు ఎవరైనా వస్తే వారిని కూడా చేర్చుకొని పాత విద్యార్థులందరినీ కూడా కబురంపించి మరలా తిరిగి క్లాసెస్ని పకడ్బందీగా కొనసాగించాలి అనేటువంటి ఒక ఆశ మాత్రం హృదయంలో ఉంది. పరిస్థితి అంతా కూడా సక్రమంగా సవ్యంగా కొనసాగేటట్లు ప్రార్థించండి. ఈలోపుగా ఈ 1 month పీరియడ్ ఏదైతే ఉందో దీంట్లో ఎంతవరకు మనం కొన్ని రకాలైనటువంటి పుస్తకాలను చదువుకోవడమో లేకపోతే అధ్యయనం చేయడమో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు అడుగు వేయడానికి ప్రభు కృప ఇవ్వాలి అని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిదీ కూడా సక్రమంగా ముందుకు అడుగు వేయగలిగేటట్లుగా ప్రార్థనలు మాత్రం చాలా అవసరం. మన ప్రార్థనల ద్వారానే దేవుడు తగిన రీతిలో ఆయన మార్గాలు సరళం చేస్తాడు, దేశానికి కూడా క్షేమం కలిగిస్తాడు, మనకు మన కుటుంబాలకు కూడా క్షేమం కలుగుతుంది. కలగాలి అని ఆశించుదాం. భూమి యందు నివసించే అందరికీ ఈ విపత్తు అనేది సంక్రమించింది. గత రాత్రి మనం ధ్యానించినట్లుగా లోకములో నివసిస్తున్న వారందరి మీదకి ఇది ఆకస్మికంగా వచ్చినటువంటి ఒక ఉపద్రవం. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా క్షేమం కలగాలి, అలాగే అందరూ నెమ్మది పొందాలి అని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు అడుగులు వేద్దాం. మీ ప్రార్థనలు చాలా చాలా అవసరం. అలాగే మీ కొరకు కూడా ప్రార్థనలు చేయడం మా బాధ్యత. వాటన్నిటినీ సక్రమంగా నిర్వర్తించుకుంటూ ముందుకు అడుగు వేసేటట్లు దేవుడు సహాయం చేయాలని కోరుకుందాం. ఒక చిన్న వాక్య భాగాన్ని మీ ముందు పెడతాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము నుండి 27వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. చదివిన ఈ వాక్య భాగంలో రాజైన దర్యావేషు యొక్క డిక్లరేషన్ లేక అతడు సమాజానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఓ ప్రకటన లేక ఒక డిక్రీ ఆజ్ఞ ఈ భాగంలో మనకు కనిపిస్తుంది. దర్యావేషు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. దర్యావేషు ఒక అన్య రాజు. అతడు దేవునికి అనుకూలమైన ఒక శాసనాన్ని వ్రాయించాడు. ఇది వ్యతిరేకమైన శాసనం కాదు, కానీ ఇది ఒక అనుకూలమైన శాసనం. అంత మాత్రమే కాకుండా
దేవుని నామాన్ని ఘనపరిచే ఒక శాసనం, దేవుని నామాన్ని ఘనపరచడానికి చేసిన శాసనం, ప్రజలు దేవుని ఆరాధించడానికి, ప్రజలు దేవుని సేవించడానికి చేసినటువంటి ఒక అద్భుతమైన శాసనం. అంత మాత్రమే కాదు, ప్రజలకు ఒక వాస్తవాన్ని, సత్యాన్ని వెలువరించినటువంటి ఒక అద్భుతమైన శాసనం. ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఈ శాసనములో తనకంటే మించిన మరొక రాజు ఉన్నాడని, మరొక అధిపతి ఉన్నాడని, తన రాజ్యము తాత్కాలికమేనని, తనకంటే పైన మరొక రాజు ఉన్నాడు, ఆయన రాజ్యము శాశ్వతమని వేరొకరిని గురించి శ్లాఘిస్తూ రాసిన శాసనం. సహజంగా శాసనాలు రాసుకుంటున్నప్పుడు మనలను మనమే పొగుడుకుంటూ రాసుకుంటాం. ఏవైనా ప్రకటనలు జారీ చేస్తే నా ప్రభుత్వం ఇంత చేసింది, అంత చేసింది, నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అని మన గొప్పతనాన్ని గురించినటువంటి విషయాలు మనము వెల్లడి చేసుకుంటాం బయటకి. వారి వారి ప్రభుత్వాలను గురించినటువంటి గొప్పతనాన్ని సహజంగా జనాలు చెప్పుకుంటారు. చెప్పి దానికి అనుకూలంగానే ప్రజలు ప్రవర్తించాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి మీరు నాకు అనుకూలంగా జీవించండి, మీరు నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా మాటలను మీరు ఖచ్చితంగా శిరసావహించి తీరవలసిందే అని ఎవరైనా సరే తమకు అనుకూలంగా శాసనాలు రాసుకుంటారు. కానీ ఇక్కడ రాజైన దర్యావేషు తనకు అనుకూలంగా శాసనాన్ని రాసుకోలేదు, కానీ మరొక వ్యక్తికి అనుకూలంగా ఆయన ఒక అద్భుతమైన శాసనాన్ని తయారు చేయించాడు. అంతేకాకుండా తన దగ్గర కాపాడే శక్తి తన దగ్గర లేదని, కాపాడగలిగినటువంటి వాడు దేవుడేననే సంగతిని దర్యావేషు గుర్తు చేసుకున్నాడు. అది కూడా చాలా అద్భుతం. హీ రికగ్నైజ్డ్ the only God can deliver the people who are in bondage, who are in lion's den. సింహాల బోనులో లేక చెరలో ఇబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు మాత్రమే కాపాడగలడు అనేటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి తీర్మానం చేసుకున్నవాడు, ఆ నమ్మిక ఉంచినటువంటి వాడు దర్యావేషు. నేను ముందు చెప్పాను, దర్యావేషు యూదుడు కాదు, ఇజ్రాయేలీయుడు కాదు, ఇతడు ఒక అన్యరాజు అని చెప్పాను. కానీ అన్యరాజుకు ఉన్నంతటి గొప్ప విశ్వాసం, అన్యరాజుకు దేవుని పట్ల ఉన్నటువంటి గొప్ప నమ్మకం మనకు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే యూదా రాజులు ఉన్నారు, ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, వాళ్ళకెవ్వరికీ లేనంతటి గొప్ప నమ్మకం దర్యావేషుకు ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఇన్ మై ఓన్ అబ్జర్వేషన్, నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి నా పరిశీలనలో, నా ఆలోచనలలో దర్యావేషుకు దేవుని మీద ఉన్న నమ్మకం యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులకు ఉన్న నమ్మకం కంటే గొప్ప నమ్మకం. సరే, ఈ డిక్రీ జారీ చేయడానికి, శాసనాన్ని తయారు చేయడానికి ముందు జరిగిన సంఘటనలు ఏవో అవి కొంచెం మీకు చెప్పాలి. అవి మీకు తెలిసిన సంగతులే, కానీ ఆ సంగతులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు దర్యావేషు యొక్క పరిపాలనా కాలంలో చాలా చక్కగా అభివృద్ధి చెందుకుంటూ వెళుతున్నాడు. దానియేలు చెప్పినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా చాలా చక్కగా నెరవేరుతూ ఉంది. అందరి మన్ననలను అతడు పొందుకున్నాడు. అతని యొక్క ఆలోచన విధానం దేశానికి, రాజుకు
అందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా మారుతూ ఉన్న కాలం అది. ముఖ్యంగా దానియేలు యూదా దేశంలో నుంచి చెరకొని పోబడినటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి. అతడు ఒక విధంగా చెప్పాలి అంటే చెరపట్టబడి తీసుకుని వెళ్ళినటువంటి ఒక బానిస. కానీ నెబుకద్నెజరు రాజు ద్వారా అతడు ఒక మంచి పదవిలో నియమించబడ్డాడు. నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనాల యొక్క అర్థాన్ని చెప్పడం ద్వారా, దేశ సంరక్షణలో అతడు ఇచ్చిన ఆలోచనల ద్వారా అతడు ఒక మంచి స్థానంలో అతని యొక్క సహోదరులైన, లేకపోతే అతని మిత్రులైన, అతని సహచరులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళంతా కూడా ఒక మంచి పొజిషన్లో నిలబెట్టబడ్డారు. దానియేలు నెబుకద్నెజరు కాలంలో కొన్ని అద్భుతాలు జరిగాయి. నెబుకద్నెజరు కూడా దేవుని విశ్వసించి అతడు కూడా చాలా గొప్ప మాటలు మాట్లాడాడు, గొప్ప శాసనాలు చేశాడు. అతడు కూడా నెబుకద్నెజరు తరువాత అతని కుమారుడైనటువంటి బెల్షజరు రాజ్యానికి వచ్చాడు. అతడు దేవునికి లోబడకుండా చేసినటువంటి పిచ్చి పనుల మూలంగా అతనికి తీర్పులు వచ్చాయి. నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షజరు నిర్మూలన చేయబడ్డాడు. ఆ తరువాత మాదీయుడైనటువంటి దర్యావేషు రాజ్యాధికారానికి వచ్చాడు. మొట్టమొదట బబులోను రాజు పరిపాలన చేశాడు. తర్వాత మాదీయుడైన దర్యావేషు పాలనలోనికి వచ్చాడు. ఆ కాలంలో కూడా ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తిగా దానియేలు రాజ్యంలో రాజ్య కార్యనిర్వహణ కార్యక్రమాలు అన్నిటినీ కూడా చేసుకుంటూ వెళుతున్నాడు. అలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో దానియేలు మీద కొంతమందికి చాలా అసూయ కలిగింది. దానియేలును ఏ విధం చేతనైనా సరే ఇరకాటంలో పెట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయంలోనికి వారంతా వెళ్ళారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, ప్రాముఖ్యంగా 3వ వచనంలో ఏమనుంటుందంటే, ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమందంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. రాజుకు ఒక మంచి ఉద్దేశం కలిగింది. ఏమిటి ఆ ఉద్దేశం? రాజ్యమందంతటి మీద అతన్ని నియమించాలి. ఎందుకు కలిగింది ఆ ఉద్దేశం? అది కూడా అక్కడే చూస్తాం. అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అందువలన అందరిలోనూ అతడు ప్రఖ్యాతి నొందినవాడు గనుక అతనిని రాజ్యమంతటి మీద నియమించాలి అని రాజు ఆశించాడు. అందుకు ప్రధానులు, అధిపతులు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపి దానియేలును ఏదో ఒక విధంగా అణిచివేయాలి అని ఆశించారు. ఎందుకంటే ఎక్కడో పరదేశంలో నుంచి వచ్చి ఇప్పుడు తమంతటి మీద, అంటే తమ కంటే కూడా ఒక ఉన్నత స్థానాన్ని ఇతగాడు అందుకోవడం అనేది వాళ్లకు గిట్టలేదు. అసూయ అంటారు దీన్ని, ఓర్వలేని తనం అంటారు. అందుచేత అతని మీద ఏదో ఒక రీతిగా నేరము మోపి అతనిని ఏదో ఒక కేసులో ఇరికించి వేసి అతన్ని బంధించి అతన్ని తమకు అడ్డు లేకుండా, తమ కార్యకలాపాలకు అడ్డు లేకుండా, తాము చేసే అక్రమాలకు అడ్డు లేకుండా, తమ మోసాలకు అడ్డు లేకుండా, తమ లంచాలకు అడ్డు లేకుండా, తాము చేస్తున్నటువంటి ఈ అన్యాయపు విధానాలకు అడ్డు లేకుండా దానియేలును తొలగించి వెయ్యాలి, దానియేలును ఇరకాటంలో పెట్టాలి, జైల్లో పెట్టేయాలి అని వాళ్ళందరూ కూడా ఉద్దేశించారు, ఆలోచించారు. కానీ దానియేలు ఎక్కడ దొరికే పరిస్థితిలో లేడు.
ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా అతడు బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. అతని మీద నేరము మోపడానికి ఎక్కడ ఏ విధమైన అవకాశం లేదు. చిల్లిగవ్వ లంచం తీసుకునే వ్యక్తి కాదు. పక్షపాతంతో జనాలకు తీర్పు తీర్చే వ్యక్తి కాదు. మోసాలకు, అక్రమాలకు, అవినీతికి ఏమాత్రం కూడా పాల్పడిన రకం కాదు. ఏది కూడా అన్యాయంగా ఏదైనా ఆర్జించుకుందాం అని కక్కుర్తి పడినటువంటి రకం కాదు. అందుచేత ఏ విషయంలో నేరం మోపుతారు? కొంతమంది మీద నేరాలు మోపాలి అనేది కొంతమంది యొక్క అభిలాష. కానీ దేని మీద మోపాలో తెలియదు, దేంట్లో చిక్కించుకోవాలో తెలియదు, ఏ క్లాజ్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయాలో తెలియదు. ఏదో ఒక రీతిగా తప్పుడు కేసులు బనాయించేసేసి ప్రజలను కాస్త ఇరకాటంలో పెట్టాలి అని అనుకునేటువంటి తత్వం కొంతమందిది. ఇది ఈనాడు మాత్రమే కాదు, ఆనాడు కూడా దానియేలు కాలంలో, అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోల కాలంలో, దానికి ముందు ఉన్నటువంటి నెహెమ్యా ఇలాంటి వాళ్ళ కాలాల్లో కూడా, అంటే దాని తర్వాత కాలంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇవంతా కూడా కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఓర్వలేని బుద్ధి కానివ్వండి, అసూయ కానివ్వండి, తమ కంటే మరొక వ్యక్తి ఉన్నతమైనటువంటి పేరు తెచ్చుకుంటున్నాడు, ఉన్నత స్థితికి ఎదుగుతున్నాడు అంటే గిట్టలేని పరిస్థితి కానివ్వండి. అందుచేత వారిలో ఏ తప్పు లేకపోయినా, వారిలో ఏ నేరం లేకపోయినా, ఏ అన్యాయం వాళ్ళు చేయకపోయినా, వాళ్ళ మీద అన్యాయం చేసినట్లుగా వేరొక కేసులేవో బనాయించి వాళ్ళని తోసేయడం. మొత్తానికి వీళ్ళు కూడా అలాగే చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఇతడు ఏ విధమైన మోసాలు చేసిన వాడు కాదు. చివరికి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు తమ దేవుణ్ణి ఆరాధించే విషయంలో తప్ప దేని విషయంలో కూడా దానియేలు మీద మనం ఎవరము తప్పు మోపలేము. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి రాజుగారికి ఒక మంచి సలహా చెప్పారు. రాజుగారికి ఏం సలహా చెప్పారో తెలుసా? రాజా, అసలు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నీకు విధేయులేనో కాదో తెలుసుకోవాలి. అందరూ మన యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నారో లేదో అది కూడా మనం తెలుసుకోవాలి. దానికి గాను ఒక పెద్ద ప్రతిమ ఒకటి తయారు చేసి ఆ ప్రతిమను నిలబెట్టి, ఆ ప్రతిమకు పండగ చేసి, ఆ ప్రతిమకు దేశంలోనూ సకల రాష్ట్రాల్లో, సకల ఈ సంస్థానాలలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దానికి సాగిలపడి నమస్కరించాలి. నమస్కరించని వాడెవడో వాని ఇల్లు పెంట కుప్పగా చేయబడుతుంది అని మీరు ఒక శాసనం తయారు చేయండి. తయారు చేసి ఆ శాసనాన్ని మీరు విధించండి. అప్పుడు మనకు విధేయులెవరో, మనకు విధేయులు కాని వాళ్ళెవరో తెలుస్తుంది. కాబట్టి ఆ శాసనాన్ని చేయించండి అని చాలా రాజును విపరీతంగా పొగిడేసి రాజుగారికి సలహా చెప్పారు. నిజమే కాబోలు అనుకున్నాడు ఆయన రాజుగారు. అదేవిధంగా ఒక బ్రహ్మాండంగా శాసనాన్ని ఒకదాన్ని తయారు చేశాడు. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కరించారో వారి ఇల్లు కాస్త పెంటకుప్పగా చేయబడుతుంది, వాడిని కాస్త చంపేస్తాం, సింహాల బోనులో పారేస్తామని. వీళ్ళందరూ రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారి చేత ఈ శాసనం తయారు చేయించిన విషయం దానియేలుకు తెలియదు. కానీ తర్వాత తెలిసింది. తెలిసినప్పటికీ కూడా అతడు ఏమాత్రం కూడా నదురు బెదురు లేకుండా చివరికి యెరూషలేము తట్టు తన యొక్క ఇంటి కిటికీలు తెరిచి మరీ దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. కిటికీలు మూసుకొని ప్రార్థన చేయలేదు, సీక్రెట్గా భక్తి చేయలా, ఓపెన్గా భక్తి చేశాడు. అందరికీ వినబడేటట్లు, అందరికీ కనబడేటట్లు ప్రార్థన చేశాడు. దేవునికి అతడు తన జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ సమయం కొరకే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అంతే, రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజాను ఒక శాసనం చేయించావు కదా, ఆ శాసనానికి భిన్నంగా దానియేలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇలా తప్పుడు పని చేసేటువంటి వ్యక్తులను సింహాల బోనులో వెయ్యాలి అని శాసనం ఉంది కదా, వాడిని వేసేయాల్సిందే అన్నారు.
రాజుగారు చేసిన శాసనాన్ని రాజుగారు నెరవేర్చాల్సిందే తప్పదు. దానియేలు మంచివాడు అని రాజుకు తెలుసు, కానీ చేయబడిన శాసనానికి తాను బద్ధుడవ్వాలి. అందుచేత తప్పని పరిస్థితిలో అంగీకరించాడు. తీసుకువెళ్ళారు, అతన్ని ఒక సింహాల బోనులో పారేశారు, సింహాల గుహలో పారేశారు. రాజుగారి యొక్క మనసు ఎక్కడైనా మారుతుందేమోనని రాజుగారి యొక్క ముద్ర చేత దానికి పెద్ద రాళ్ళు అడ్డం పెట్టేసేసి ముద్రించేశారు. దానియేలు బయటకు రావడానికి వీల్లేదు, దానియేలు లోపలే చావాలి అని వారి యొక్క ఉద్దేశం. దానియేలు ద్వారా రాజ్యము ఎన్ని రకాలుగా క్షేమాభివృద్ధి పొందిందో, దానియేలు ఎంత మంచివాడో, దానియేలు ఎంత నిస్వార్థపరుడో ఇదంతా కూడా దర్యావేషు రాజుకు తెలుసు. అందువలన దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడవేయడానికి తీర్మానం చేసినప్పుడు, సింహాల బోనులో పడవేసిన తర్వాత, తప్పని పరిస్థితిలో పడవేసిన తర్వాత ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టల. రాజు ఏ విధమైన ఉత్సవాలు లేకుండా, ఏ విధమైనటువంటి పాటలు గాన కచేరీలు ఏమీ లేకుండా అందరినీ పంపించి వేసి తాను ఉపవాసం ఉండి అతడు చాలా మిక్కిలి విచారంతో తాను ఉపవాసం ఉండి అక్కడే అతడు గడపడం జరిగింది. అతడు రాత్రంతా నిద్ర లేదు, ఉపవాసం ఉన్నాడు. నాట్యాలు వాయిద్యాలు జరగనివ్వలేదు. రాత్రి అతను నిద్రపోలేదు. తెల్లవారుజామున సింహాల గుహ దగ్గరకు వెళ్ళాడు. ఆ గుహ దగ్గరకు వెళ్ళగానే దానియేలును పిలిచాడు. ఏమని? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలిచాడు. ఎంత హానరబుల్ కాల్ ఇట్ ఈస్, ఎంత గౌరవప్రదమైన పిలుపు ఇది. ఎవరిని పిలుస్తున్నారు? ఒరే దానియేలు అని పిలవచ్చు కదా. ఏరా దానియేలుగా ఎక్కడున్నావు, బతికున్నావా చచ్చావంటరా అని అడగొచ్చు కదా. ఎవరు ఈయన మాట్లాడేది? ఎవరు పిలుస్తున్నది? ఎవరు? ఒక చక్రవర్తి, అనేక సంస్థానాలు, ప్రపంచంలో ఉన్న అనేక సంస్థానాలను ఏలుబడి చేస్తున్న మహారాజు చక్రవర్తి తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పిలిచే సమయంలో ఎలా పిలుస్తున్నాడో చూడండి. ఎంత ఘనమైన పిలుపుతో పిలుస్తున్నాడో మీరు గమనించండి. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలిచాడు. ద టైటిల్ ఎంత అద్భుతంగా ఉంది. ఈ రోజున ఏదేదో టైటిల్స్ పెట్టేసుకుంటున్నాం. రెవరెండ్ అని టైటిలు, లేకపోతే ఇంకొక టైటిలు, మోడరేటర్ అని టైటిలు, బిషప్ అని టైటిలు, ఇంకేదో టైటిల్స్ అన్నీ కూడా తగలబెట్టుకుంటున్నాము, ప్రక్కన తగిలించుకుంటున్నాం. నేనంటున్నాను, దేవుని సేవకుడుగా నాకు కానివ్వండి, దేవుని ఆరాధించే విశ్వాసులైన మీకు కానివ్వండి, మనందరికీ ఇలాంటి ఒక మంచి టైటిల్ గనక మనకు దొరికితే ఎంత బాగుంటుంది. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఎవరి సేవకుడు వాస్తవంగా దానియేలు? ఇక్కడ దర్యావేషు యొక్క సేవకుడు. దర్యావేషు దగ్గర పనివాడు తన సేవకుడిని పిలుస్తూ ఏమంటున్నాడు? నీవు నా సేవకుడవు కాదు, నువ్వు జీవము గల దేవుని సేవకుడవు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ లివింగ్ గాడ్. మనమందరం కూడా దేవుని యొక్క సజీవుడైన దేవుని యొక్క సేవకులం. ఈ విషయాన్ని ప్రపంచము గుర్తించాలి, ప్రపంచ అధినేతలు గుర్తించాలి, నాయకులు గుర్తించాలి. వారు గుర్తించే రోజు రావాలి అని మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన టైటిల్! జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని అంటూ, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను.
ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా అతడు గుర్తించాడు. నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు. నీ దేవుడు ఎవరు? జీవము కలిగిన దేవుడు. నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? ఆ దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి నీవు నిత్యము సేవిస్తున్నావు. అంటే దానియేలు నిత్యము దేవుణ్ణి సేవిస్తాడు అనే సంగతి కూడా దర్యావేషు గుర్తించాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ప్రభువును బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను, మనము నిత్యము దేవుణ్ణి సేవిస్తున్నాము అని మన చుట్టూ వాళ్ళకు తెలుసా? మన ఇంటి ప్రక్క వాళ్ళకు తెలుసా? కనీసం మన ఇంట్లో వాళ్ళకైనా తెలుసా? ఏమండి? మనం నిత్యము న్యూస్ పేపర్ చదువుతామని తెలుసు, మన ఇంట్లో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మనం నిత్యము ఫోన్ పట్టుకొని ఫోన్లో ఉన్నటువంటివి ఏవేవో చూస్తామని అందరికీ తెలుసు. మనం నిత్యము ఏదో పని చేసుకుంటూ దాన్ని దీన్ని, లేకపోతే రాజకీయాలు చూస్తామని, లేకపోతే ఇంకేదో చూస్తామని, ఇంకేవేవో వాట్సప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, గిట్టర్లు ఏ ఉంటాయి కదా, ఇవన్నీ చూస్తామని అందరికీ తెలుసు. కానీ నిత్యం దేవుణ్ణి సేవిస్తున్నామని ఎవరికైనా తెలుసా? మనం అందరం ఒక దగ్గర ఉంటున్నాం ఈ క్యాంపస్లో, కానీ నిత్యం మనం అందరం దేవుణ్ణి సేవిస్తున్నామని మనకు తెలుసా అని ఒకళ్ళ గురించి ఒకళ్ళకి. నిత్యం భోంచేస్తామని తెలుసు, నిత్యం పడుకొని నిద్రపోతామని తెలుసు, నిత్యం ఏదో పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకుంటామని తెలుసు, నిత్యం ఫేస్బుక్ చూస్తామని తెలుసు, నిత్యం యూట్యూబ్ చూస్తామని తెలుసు. కానీ నిత్యం దేవుణ్ణి సేవిస్తున్నామని తెలుసా? నిత్యము దేవుణ్ణి సేవిస్తున్నావు నీవు. నిత్యము సేవించుచున్న నీ దేవుడు ఎవరు గుర్తించారండి ఇది? దర్యావేషు రాజు చక్రవర్తి అర్థం చేసుకోగలిగాడు. దానియేలు ఎలాంటి పరిస్థితులైనా, ఎన్ని ప్రతికూలతలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని వ్యతిరేక శాసనాలు తయారు చేయబడినా దేవుణ్ణి సేవించడం మాత్రం మానడు. తన విజయాలకు కారణం దేవుణ్ణి సేవించడమే, తన నైపుణ్యానికి కారణం దేవుణ్ణి సేవించడమే, తనకున్నటువంటి జ్ఞానానికి కారణం దేవుణ్ణి సేవించడమే. సమాజంలో ఉన్నటువంటి, దేశంలో ఏర్పడినటువంటి అనేకమైన విపత్కర పరిస్థితులకు సలహాలు చెప్పడం, మంచి ఆలోచనలు చెప్పడం, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ప్రవర్తించడం, దీనంతటికీ కారణం ఆ నిత్యము సేవించే దేవుడే. దేవునికి స్తోత్రం. నిత్యము దేవుణ్ణి సేవించే వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నిత్యము దేవుణ్ణి సేవించే వారికి దేవుడు ఆలోచనలు చెప్తాడు. నిత్యము దేవుణ్ణి సేవించే వారికి దేవుడు బుద్ధిని నేర్పిస్తాడు. మనం గనక పదే పదే ఈ మీడియా మనం చూసుకుంటూ కూర్చుంటే దాంట్లో ఉన్నటువంటి వెర్రిమొర్రి లక్షణాలన్నీ మనకు అబ్బుతున్నాయి. దాంట్లో ఉన్న ఆవేశాలు మనకు అబ్బుతున్నాయి. దాంట్లో ఉన్నటువంటి ట్విస్టులన్నీ మనకు అబ్బుతున్నాయి. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని ఎదుట నిత్యము దేవుణ్ణి సేవిస్తే దేవుని బుద్ధి మనకు అబ్బుతుంది, దేవుని ఆలోచన మనకు అబ్బుతుంది. కాబట్టి రేపు లేక భవిష్యత్తులో ఇలాంటి ఒక ఉన్నతమైన స్థానంలోనికి మనం ఎదగడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నిత్యము దేవుణ్ణి సేవిస్తున్నావు కదా, దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అడిగితే దానియేలు లోపల నుంచి జవాబు చెప్పాడు. రాజు చిరంజీవి యగును, చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. ఎవరి దృష్టికి? మీ దృష్టికి ఎలా కనబడ్డాను నేను? దోషి అని మీరు తీర్పు తీర్చారు నా మీద. నా తోటి వ్యక్తులు నా మీద దోషి అని నేరం మోపారు. వాళ్ళేమో నా మీద నేరం మోపారు నేను దోషిని అని. నేను దోషిని కాకపోయినా నేను దోషిని అని వారు నా మీద నేరం మోపారు. నేను దోషిని కాకపోయినా నేను దోషిని అని మీరు తీర్పు తీర్చారు. ఒకడు నేరము మోపినవాడు, మరొకడు నేరాన్ని
రుజువు చేసి తీర్పు తీర్చినవాడు. మొత్తానికి ఏ తప్పు లేనివాడు, ఏ నేరము లేనివాడి మీద దోషి అని నేరం మోపి ఆ తీర్పు తీర్చి తీసుకుని వెళ్ళి ఇతడు ద్రోహి, ఇతడు రాజద్రోహి, దేశద్రోహి అని ఏదో నేరాలు మోపేసేసి తీసుకువెళ్ళి సింహాల బోనులో పారేశారు, సింహాల గుహలో. కానీ దానియేలు ఏమంటున్నాడు? మీ దృష్టికి నేను దోషినిగా పరిగణించబడ్డాను, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడ్డాను అన్నాడు. లోకము నిన్ను దోషిగా ఎంచొచ్చు, లోకము నిన్ను పాపిగా ఎంచొచ్చు, లోకము నిన్ను అపరాధిగా ఎంచొచ్చు, కానీ దేవుడు నిన్ను ఏమని ఎంచుతున్నాడో అదే ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నిన్నేమని ఎంచుతున్నాడు? లోకం ఒకవేళ నిన్ను అబ్బో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడితే పొగడొచ్చు, కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు చాలా దాన వీర శూర కర్ణ అని చెప్పి పొగడొచ్చు, పిల్లికి విచ్చం పెట్టవు, కానీ పొగడ్తలు మాత్రం అలా ఉంటాయి. సమాజానికి పట్టెడు మెతుకులు పెట్టడం చేతగాని దద్దమ్మలందరికీ పెద్ద పెద్ద టైటిల్స్ ఉంటాయి. బ్రహ్మాండంగా వాళ్ళు ఈ రోజు పొగడ్తలే వాళ్ళకి, రోజు ఘనతలే వాళ్ళకి. దోషులు గణపరచబడుతున్నారు, అపరాధులు పొగడబడుతున్నారు, అలాగే భయంకరమైన నేరస్తులు ఈ రోజున సమాజంలో అనేక రీతులుగా ఘనతలు తెచ్చుకుంటున్నారు. కానీ సమాజం యొక్క శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తులు, దానికోసం విజ్ఞాపనలు ప్రార్థనలు చేసే వ్యక్తులు అన్యాయముగా దోషులు అని తీర్పు పొంది, వారు నేరస్తులు అని తీర్పు పొంది, వారు అపరాధులుగా ఎంచబడి అవమానాల పాలవుతున్నారు. కానీ దానియేలు ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడో చూడండి దర్యావేషుతో. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని, కనుక దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మూయించాడు. సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు అని చెప్తూ, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అన్నాడు. నేను దేవుని దృష్టికి నేరం చెయ్యలేదు, నీ దృష్టికి నేరం చేసిన వాడినేనా? చెయ్యలేదు కదా అని అడిగితే వెంటనే రాజు సంతోషభరితుడై దానియేలు గుహలో నుంచి బయటకు తీయించేశాడు. అక్కడ ఒక మాట ఉంది 23వ వచనంలో, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టికి అతడు నిర్దోషిగా కనబడ్డాడు. అతడు జీవము గల దేవుని సేవకుడు, నిత్యము దేవుని సేవించేవాడు. అంతేకాదు, ఇక్కడ ఏమని రాయబడింది? అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడు కాబట్టి అతనికి ఏ హాని కలగలేదు. దేవుని యందలి భక్తి హాని కలగకుండా వ్యక్తులను కాపాడుతుంది. సరే, అతన్ని బయటకు తీసుకొచ్చి అతని మీద నేరము మోపిన మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆ సింహాల గుహలో పడద్రోశారు. వారిని, వారి యొక్క కుటుంబ సభ్యుల్ని, అతని కుమారులను, భార్యలను అందరూ పడేశారు. వారు గుహ అడుగుకు వెళ్ళకముందే సింహాలు ఆకలితో నకనకలాడుతున్నాయేమో, అవి కాస్త వాళ్ళ ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసేసాయి. ఇది జరిగిన స్టోరీ. ఈ స్టోరీ తరువాత రాజైన దర్యావేషు ఒక అద్భుతమైన శాసనాన్ని తయారు చేశాడు. ఆ శాసనాన్ని తయారు చేయించి లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, వివిధమైన భాషలు మాట్లాడే వాళ్ళ దేశంలో, ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి.
అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక సంస్థానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆయా భాషల్లో చక్కగా ఒక డిగ్రీ వ్రాయించేశాడు. ఏమని? వాళ్లకు లేఖ వ్రాయిస్తూ వాళ్ళకి ఇలా అన్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఎంత మార్పు వచ్చిందండి దర్యావేషులో. ముందేమో వీళ్ళందరూ అతడికి బాజాలు కొట్టి అనేక రకాలుగా కాకాలు బట్టి ఇతన్ని భట్రాజు పొగడ్తలు పొగిడితే ప్రజల క్షేమాన్ని గురించి మర్చిపోయి అనవసరంగా దేశంలో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకెళ్ళి బడ్జెట్ అంతా దేనికి పెట్టాడు అంటే దేనికి తగలేశాడండి ఈయన? దర్యావేషు గారి బడ్జెట్ అంతా దేనికి? ఆ సంవత్సరం దోరా అనే మైదానంలో నిలబెట్టినటువంటి ఆ ఎత్తైనటువంటి విగ్రహం ఉందే, ఆ విగ్రహానికి మొత్తం దేశంలో ఉన్న బడ్జెట్ అంతా దానికే. ప్రజలు తింటున్నారో లేదో, ప్రజలకు ఉద్యోగాలు ఉన్నాయో లేదో, ప్రజలకు చదువు సంధ్య ఉందో లేదో, ఇదేది పట్టదండి మన వాళ్ళందరికీ. ఏమి నిలబెట్టుకోవాలి? ప్రతి ఒక్కడు కూడా ఆడి బొమ్మ పెట్టుకోవాలి. ఇది ఒక పెద్ద గొడవ. లేదా అనుకుంటే అతనికి ఇష్టమైన బొమ్మ ఏదో పెట్టాలి. మన దేశంలో కూడా ఇదే బొమ్మలు. మన ప్రధానమంత్రి మోదీ గారేమో వల్లభాయ్ పటేల్ బొమ్మ పెట్టేస్తాడు. మన ముఖ్యమంత్రులు ఇంకేయో బొమ్మలు పెట్టేస్తారు. బడ్జెట్ అంతా అటువైపుకి వెళ్ళిపోవాల్సిందే. ప్రజల క్షేమాన్ని గురించినటువంటి ఆలోచన విధానం కానీ, లాంగ్ రన్లో రాబోతున్న కాలంలో ప్రపంచానికి ఏం జరుగుతుంది ఈ ఆలోచన విధానాలు కానీ ఏమి లేవు. నెబుకద్నెజరుకు దర్శనం వచ్చినా, లేక పాత నిబంధనలోని ఆదికాండంలో ఉన్నటువంటి ఫరోకు దర్శనం వచ్చినా, ఈ దర్శనాలన్నీ భవిష్యత్తును గురించిన దర్శనాలు. ఆ దర్శనాలను సరిగ్గా అర్థం చేసుకుంటే భవిష్యత్తు బాగుండేటట్లుగా ప్లాన్ చేసుకుంటారు. ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? భవిష్యత్తు బాగుండేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఉన్నదంతా ఇప్పుడే తినేయాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకోకూడదు. మీరు చూడండి జాగ్రత్తగా, బైబిల్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. యోసేపు తర్వాత రాబోతున్న కాలమంతట్లో కూడా దేశం సురక్షితంగా ఉండేటట్లుగా చక్కటి పకడ్బందీ ప్లాన్ వేసుకున్నాడు. దేశంలో ఆస్తి పెరిగింది, రాజుగారి సంపదలు పెరిగాయి. ఎక్కడా కూడా ఏది నష్టపోయిన దాఖలాలు ఎక్కడ కనబడవు. ఒక్క రూపాయి వేస్ట్ అయినట్లుగా కనబడదు ఫరో కాలంలో, యోసేపు యొక్క నాయకత్వంలో. ప్రజలు తిన్నారు, రూపాయి నష్టపోలేదు, దేశం దివాళా తీయలేదు, దేశం అన్ని రకాలుగా అభివృద్ధి పొందింది. అలాగే రాజుగారి యొక్క ఖజానా ఒక విధంగా చెప్పాలి అంటే అది సమృద్ధితో నింపబడింది. దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి ప్లానింగ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అలాగే దానియేలు ద్వారా కూడా ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది. దానియేలు నెబుకద్నెజరుకు చూపించిన ఆ విధానంలో ఇచ్చిన సలహా ప్రకారంగా అద్భుతమైనటువంటి రీతిలో దానియేలు ద్వారా దేశము సురక్షితంగా ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కల్పించాడు. అందరికీ నమ్మకమైన బంటుగా అతడు వ్యవహరించాడు. రాజ్యాలన్నీ కూలిపోతాయని తెలిసి కూడా, ఇవి శాశ్వతమైన రాజ్యాలు కాదని తెలిసి కూడా, నెబుకద్నెజరు శాశ్వతుడు కాడు అని దానియేలుకు తెలుసు. అలాగే బెల్షజరు శాశ్వతం కాదని తెలుసు, దర్యావేషు శాశ్వతం కాదని తెలుసు, ఆ తర్వాత వచ్చిన కోరెషు కూడా శాశ్వతం కాదని తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళందరి పట్ల దైవ భయముతో వారికి సేవలు చేశాడు దానియేలు. ఒకవైపున శాశ్వత దేవుడైనటువంటి దేవుణ్ణి సేవిస్తూనే ఆ దేవుణ్ణి ఈ అశాశ్వతమైనటువంటి ఈ చక్రవర్తులకు చూపించాడు దానియేలు. దేవునికి స్తోత్రం. నిత్యుడైన దేవుణ్ణి,
ఈ రాజులకు చూపించిన ఘనత దానియేలుకు దక్కింది. నెబుకద్నెజరు చూడగలిగాడు దేవుణ్ణి. బెల్షజరుకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియదు. బెల్షజరు యొక్క అనుచరులకు అందరికీ దేవుని శక్తి తెలిసింది. దర్యావేషుకు దేవుని శక్తి తెలిసింది. కోరెషుకు దేవుని శక్తి తెలిసింది. దేవుని శక్తి మన రాజులకు, మన అధిపతులకు బాగా తెలిసి వచ్చేటట్లుగా వారందరూ దేవుని శక్తిని గుర్తించగలిగేటట్లుగా ప్రార్థించే ప్రార్థనాపరులు, నమ్మకస్తులు అయినటువంటి నాయకులు మనకు కావాలి. లేకపోతే దానియేలు లాంటి వ్యక్తులు మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా అలాంటి వాళ్ళు అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఎక్కడ పనిచేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఏ ఏ స్థలాల్లో మీరు ఉన్నారో ఆయా స్థలాల్లో నమ్మకస్తులుగా ఉండండి, యథార్థపరులుగా ఉండండి, వంచన ఏమాత్రం చెయ్యకండి, యథార్థ హృదయంతో పని చేయండి, నమ్మకత్వంగా పని చేయండి. ఫలితాలు అనేవి అద్భుతమైన రీతిలో దేవుని ద్వారా మీకు వస్తాయి. మీరు ఎవరి ద్వారా కూడా మీరు కించపరచబడరు, అవమానపరచబడరు, అవమానంగా కూడా పిలువబడరు. చాలా చక్కటి పిలుపు. ఎంత పిలుపు! జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఎంత గౌరవం ఉంది అక్కడ. ఈ రోజున సమాజంలో గౌరవాలు ఉండవు, ఏమీ ఉండవు. మనం మాట్లాడితే, నోరు తెరిస్తే రకరకాలైన రీతుల్లో మనం అస్తవ్యస్తంగా మాట్లాడుకుంటూ ఉంటాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఒకటి ఉంది. నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకోరా బాబు అని. కానీ మనం తోటివాడికి మర్యాద ఇవ్వం, మనల్ని ఎవడు మర్యాద చేయడు. మనం మాటిమాటికి ఎదుటి వాళ్ళ మీద ఏసడించుకుంటూ ఉంటే ఎదుటివాడు మన మాట ఎందుకు వింటాడు చెప్పండి? నాకు అర్థం కాక అడుగుతాను. నువ్వు ప్రతిదానికి ఏదో చీటికి మాటికి కైలాడుతూ ఉంటే ఎదుటివాడు ఎందుకు వినాలి మాట? వినరు. ఏదైనా సరే ప్రేమతో, సుహృద్భావంతో, ప్రార్థనాపూర్వకంగా కార్యక్రమాలు చేసుకోవాలి. అవసరమైతే పనులు, కార్యక్రమాలు ఇవన్నిటినీ కాసేపు ప్రక్కన పెట్టైనా అవసరం అనుకున్న రోజున కాసేపు ప్రార్థన చేసుకోండి. ఎవరైనా సరే నేను అంటున్నాను, నాకు ఇక్కడ కావాల్సింది గ్రేస్ గార్డెన్ కావచ్చు, లేకపోతే మరొక చోట కావచ్చు. నాకు కేవలం పనులు మాత్రమే ప్రాముఖ్యం కాదు, నాకు ప్రార్థన ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. అలాగని పనులన్నీ మానేసి ప్రార్థన చేసుకుంటున్నాను అని అనకండి. నేనొక్కటి నమ్ముతున్నాను, పట్టుదలతో ప్రార్థించేవాడు పని ఎక్కువ చేస్తాడు. ప్రార్థనాపరులు చురుకుగా ఉంటారు. ప్రార్థనాపరులు ప్రార్థన లేనివాడు చేసేదానికంటే కూడా ప్రార్థనాపరుడైన వ్యక్తి అనేక రెట్లు అధికమైనటువంటి పనిని చాలా సులభంగా, సులువుగా, దేవుడిచ్చే జ్ఞానముతో, దేవుడు అనుగ్రహించే మెళకువతో, దేవుడు అనుగ్రహించే నైపుణ్యంతో చాలా చక్కగా చేసుకుంటాడు. ఆరోగ్యవంతుడవుతాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతాడు. దేవునితో గడిపితే మెళకువలు వస్తాయి, నైపుణ్యం వస్తుంది, ఆలోచన విధానాలు వస్తాయి. మీరు ఇంకెక్కడో ట్రైనింగ్ అయ్యి అవనక్కర్లేదు. దేవునితో గడపగలిగితే ఆ దేవుడిచ్చే ఆలోచన విధానాలు ఉన్నాయే అద్భుతం. వాటి ద్వారానే మనం అందరం కూడా మన విలువలు పెరిగేది అక్కడే. ప్రార్థన ద్వారా మన విలువలు పెరుగుతాయి, దేవునితో గడపడం ద్వారా మన విలువలు పెరుగుతాయి. లేకపోతే మన జీవితం అందరి చేత తృణీకరించబడే జీవితంగా తయారవుతుంది. ఎవ్వడు మన మాట వినడు, అది గుర్తుపెట్టుకోండి. అందరినీ మనం మన చేతి కింద పెట్టుకోవాలి అని అనుకోవద్దు. ఎవ్వరు మన చేతి కింద బానిసలు కాదు, ఎవ్వరు కూడా. అందరూ మన సహోదరులు. అందరూ దేవుని బిడ్డలుగా మారాలి, అందరూ దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఇది మనం కోరుకోవలసింది. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎట్టకేలకు దర్యావేషు రాజు గుర్తించాడు, ఎంతో మంచి పిలుపుతో పిలిచాడు. నువ్వు నిత్యము దేవుని సేవించే వ్యక్తివి అని అతనికి మంచి కితాబు ఇచ్చాడు. దానియేలు కూడా తన సాక్ష్యాన్ని చెప్తూ అదేవిధంగా నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను, కాబట్టి దేవుడు తన దూతనంపి సింహముల నోళ్లను మూయించాడు. అతని గురించిన అద్భుత సాక్ష్యం. అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడైనందువలన సింహాలు అతనికి ఏ హాని చేయలేదు. అందువలన
రాజు ఇప్పుడు శాసనాన్ని తయారు చేయిస్తూ తన ప్రజలకు ఏమని చెప్పాడు? తన ప్రజలతో మాట్లాడితే ఏమన్నాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఈ మాట అనాలా? అవసరమా? సమాజంలో తన చెప్పు చేతల్లో ఉన్న ప్రజలు, తన ఏలుబడిలో ఉన్న ప్రజలకు ఎంత చక్కటి విధానాన్ని వినియోగిస్తున్నాడు చూడండి అతని లేఖలో. తన ప్రజల క్షేమాన్ని గురించి ఇంతకుముందు ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అతడు తన ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రజల క్షేమాన్ని గురించి ఆలోచించేటట్లుగా దర్యావేషు యొక్క మనస్సును త్రిప్పిన వాడెవరయ్యా అంటే దానియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు యొక్క ప్రవర్తన, దానియేలు మంచితనం, దానియేలు యొక్క భక్తి, దానియేలు యొక్క నిర్దోషత్వం, దానియేలులో ఉన్నటువంటి సేవా తత్పరత, దానియేలులో ఉన్నటువంటి దేశం యొక్క క్షేమాన్ని కోరే మనస్తత్వం, ఇవన్నిటిని బట్టి దర్యావేషు యొక్క మనస్సు కూడా ప్రజల క్షేమము వైపుకు మళ్ళింది. ఓకే, వాళ్ళకి క్షేమం కలగాలి అని కోరుకుంటూ ఏమన్నాడు? నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఇంతకుముందు శాసనం ఏంటి? నాకు భయపడి నేను నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించాలి, నా ప్రతిమ ఎదుట వణకాలి, నా ప్రతిమ ఎదుట సాష్టాంగపడాలి, ఆ బొమ్మకు మీరు నమస్కరించాలి, నేను చెప్పిన శాసనానికి మీరు గడగడగడగడగడగడ వణకాలి. ఇది ఇంతకుముందు ఉన్న శాసనం. ఇప్పుడు శాసనం తీరు మారిందా లేదా? ఎవరికి వణకాలి? దానియేలు యొక్క దేవునికి వణకాలి. దేవునికి స్తోత్రం. నాకు వణకండి అని చెప్పడం లేదు, నాదే శాసనం అని చెప్పి చెప్పడం లేదు, నేను గీచిన గీతే రైట్ అని చెప్పి చెప్పడం లేదు. దేవుని యొక్క దాసుడు దానియేలు దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? దానియేలు దేవునికి ప్రతి ఒక్కడు వణకాలి, ప్రతి ఒక్కడు భయపడాలి. ప్రైజ్ ది లార్డ్ అని అంటూ ఏమన్నాడు? ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందు భూమి మీద సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. నేను ముందే అన్నాను, అన్యరాజు అయినటువంటి దర్యావేషుకు ఉన్నంతటి దేవుని మీద ఉన్న అచంచలమైన విశ్వాసం యూదా ఇశ్రాయేలు రాజుల్లో నాకు కనబడదు అని. ఇంత గొప్ప డిక్లరేషన్, ఇంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చినటువంటి రాజు ఎవడు కనిపించడు మనకి. దేవుడు ఎవరెవరో చెప్తున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడట, యుగయుగాలు ఉండేవాడట, ఆయన రాజ్యము నాశనం కాదట, ఆయన ఆధిపత్యం తుదమట్టుకుంటుందట, ఆయన విడిపించేవాడట, రక్షించేవాడట, సూచక్రియలు చేసేవాడట, ఆశ్చర్య కార్యాలు చేసేవాడట దేవుడు. అంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడా లేదా? మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నాడా లేదా? ఎవరండి దేవుణ్ణి స్తుతించేది? మాదీయుడైన దర్యావేషు రాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరో చెప్తున్నాడు. ఎవరికి? తన దేశంలో ఉన్న ప్రజలకు, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలకు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలకు దేవుడెవరో చెప్పినటువంటి వాడు దర్యావేషు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పినవాడు దర్యావేషు. దేవుని యొక్క రాజ్యము యొక్క శాశ్వతత్వాన్ని గురించి చెప్పినవాడు దర్యావేషు. చెప్పి ఆ తర్వాత అంటాడు, ఆయనే. ఎవరు? ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ Daniel from the lion's den. నేను రక్షించాను అని అనడం లేదు.
నేనే బయటకు తీసుకువచ్చాను అని అనడం లేదు. అతన్ని బయటకు తీయించాడు అని ఉంటుంది అక్కడ వాక్యంలో. కానీ నేను కాపాడాను అని అనడం లేదు, నేను రక్షించాను అనడం లేదు. ఆయనే. ఎవరు ఆయనే అంటే ఎవరు? జీవము గల దేవుడు, యుగ యుగములుండే దేవుడు, ఆధిపత్యము యుగ యుగములుండే ఆధిపత్యం కలిగిన దేవుడు, అలాగే అద్భుతములు సూచక క్రియలు మహత్కార్యములు చేయగలిగిన దేవుడు, ఆయన విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన ఏం చేశాడట? ఆయనే ఈ దానియేలును రక్షించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రెడిట్ గోస్ టు ఆల్మైటీ గాడ్. సర్వశక్తివంతుడైన దేవునికి ఆ ఘనత చెల్లింది. ఇంతకుముందు నన్నే పూజించాలి, నన్నే సేవించాలి అనే ఈ అహంభావం, ఈ అహంకారం ఇవన్నీ తొలగిపోయి తాను కూడా దేవుణ్ణే సేవించేవాడుగా, తన దేశ ప్రజలందరూ దేవుణ్ణి సేవించేవాడుగా మారేటట్లుగా శాసనము ఒక అద్భుతమైన రీతిలో అది రూపొందింప చేయబడింది. దేవుని పిల్లలారా, మన ప్రపంచం ఏమవ్వాలని మనం కోరుకుందాం. మన దేశం ఎలా ఉండాలని మనం ఆశిద్దాం. మన రాష్ట్రం ఎలా ఉండాలని మనం కోరుకుందాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, మన దేశ నాయకులు కానివ్వండి, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దేవుడు జీవము గలవాడని, దేవుడు యొక్క ఆధిపత్యము తరతరములు ఉంటుందని, ఆయన యుగ యుగములు ఏలుబడి చేసేవాడని, ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు, సూచక్రియలు చేసేవాడు, మహత్కార్యాలు చేసేవాడు, ఆయన గొప్పవాడని, అందరూ ఆయనకు భయపడి ఆయన ఎదుట వణకాలని ప్రతి ఒక్కరూ గుర్తించి దేవుణ్ణి నమ్మండ్రా బాబు, దేవుని ఎదుట వణకండి, ఆయన మాత్రమే రక్షిస్తాడు, మన దేశాన్ని రక్షించేది ఆయనే, మన ప్రజలను కాపాడేది ఆయనే, ఆయన తప్ప వేరొక దిక్కు లేదు, మా వల్ల కాదు అని మన ప్రజలు గుర్తించి దేవుని వైపుకు తిరగండి అని ఒక అద్భుతమైన డిక్లరేషన్ని తయారు చేయాలి మన వాళ్ళంతా. అది జరగాలి అంటే దానియేలు లాంటి నమ్మకస్తులు మనకు కావాలి, యోగ్యులైన వ్యక్తులు మనకు కావాలి, అర్హులైన వ్యక్తులు మనకు కావాలి. అలాంటి వ్యక్తులు మనకు కావాలి అని చెప్తున్న సమయంలోనే అలాంటి వ్యక్తివి నువ్వు కావాలి అని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీరు కావాలి అని నా కోరిక. అలాంటి వ్యక్తిత్వం మీకు కావాలి అని నా కోరిక. మీరు ఆ విధంగా దేశాన్ని కాపాడే వ్యక్తులు కావాలి, మీ ప్రాంతాన్ని కాపాడే వ్యక్తులు కావాలి. మన దేశంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు మీరు కారకులు కావాలి. మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపనలు ఎన్ని ప్రతికూలతలున్నా ప్రార్థించడం మానక నిత్యము దేవుణ్ణి సేవించే మనస్తత్వం మీకుంటే, దేవుని దృష్టిలో నిర్దోషులుగా గనక మీరుంటే మిమ్మల్ని మీకు హాని చేయగలిగిన వాడెవడు లేడు. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? నోబడీ కెన్ హార్మ్ us. మనకు హాని చేయడం ఎవరి వల్ల కాదు. మనల్ని తీసుకువెళ్ళి సింహాల బోన్లో పారేస్తే పారేయొచ్చు, మన మీద లేనిపోయిన నెపాలు మోపితే మోపొచ్చు, మన మీద నేరాలు మోపొచ్చు, మన మీద లేనిపోని తీర్పులు తీర్చి మనల్ని తీసుకుని వెళ్ళి మనకు శిక్షలు విధించవచ్చు. కానీ మనము నాశనము కాకుండా వాటన్నిటిలో నుండి విజయోత్సవముతో బయటకు వస్తాం, విజయోత్సవముతో ఊరేగించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయోత్సవముతో ఊరేగించబడతాం. నమ్మకస్తులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, నిర్దోషులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, దేవుని నిత్యము సేవించుచున్న వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఏ హాని రానివ్వడు. దేవుడు అద్భుతమైన రీతిలో వారిని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఈ శాసనం ఎంత అద్భుతమైన శాసనం! ఈ శాసనాలు మనం కూడా రాసి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు ఎవరో? ఆయనే జీవము గల దేవుడు. ఆయన రాజ్యము యుగ యుగములుంటుంది, ఆయన ఆధిపత్యము తరతరములుంటుంది. ఆయన రక్షించేవాడు, విడిపించేవాడు, భూమి మీద సూచక్రియలు మహత్కార్యములు అద్భుతములు చేయువాడు.
ఆయనే ఈ దానియేలును సింహముల నోటి నుండి తప్పించాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అలాంటి మంచి కార్యాలు మన ప్రాంతాల్లో, మన దేశంలో జరిగించాలని ఆశిద్దాం. అన్యాయపు తీర్పులు, అన్యాయపు శిక్షలు, అన్యాయంగా మరి అరెస్టులు, లేనిపోని గందరగోళాలు, ఇలాంటి మూర్ఖులు ఎవడు సలహాలు చెప్తాడో నాకు తెలియదు. ఇదిగో ఈ దర్యావేషుకు ఎవరో ఇచ్చాడు సలహా, పనికి మారిన సలహా. ఓ పెద్ద బొమ్మ నిలబెట్టవయ్యా, దాన్ని పూజించమని చెప్పవయ్యా అని చెప్పి ఏదో చెప్పాడు. లేక నీకు మాత్రమే పూజించాలి అని నెబుకద్నెజరు కాలంలో నిలబెట్టాడులేండి ఆ ప్రతిమ. ఈ దర్యావేషు కాలంలో కొంతకాలం పాటు ఇంకా ఎవ్వరిని, ఏ దేవుణ్ణి సేవించడానికి వీల్లేదు, నిన్నే సేవించాలి, నిన్నే పొగడాలి అనే శాసనం చేయించాడు. దానియేలు నెబుకద్నెజరు కాలంలోనేమో దోరా అనే మైదానంలో ఒక బొమ్మ నిలబెట్టేసి దాన్నే మాత్రమే మొక్కాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ అగ్నిగుండంలో పారేస్తానని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పారేయించాడు. ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు అమాయకుల యొక్క జీవితాలు బలి అవ్వడానికి హేతువులుగా మారుతున్నాయి. నిర్దోషులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష విధించబడుతుంది. దోషులు, అక్రమకారులు, అవినీతిపరులు వీధుల్లో కాలరెగరేసుకుని తిరుగుతున్నారు ఈరోజు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించాలి. మనమందరం కూడా ఎవరి మీద పగబట్టనక్కర్లేదు, కత్తి కట్టనక్కర్లేదు, నోరేసుకుని వాళ్ళ మీద పడి వాళ్ళకు తీర్పులు తీర్చనక్కర్లేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి మనలను మనం అప్పగించుకుంటే మనం సింహాల బోనులోనికి వెళ్ళినా కూడా జయోత్సవంతో బయటకు వస్తాం. అగ్నిగుండములోనికి వెళ్ళినా కూడా విజయముతో తిరిగి మనం స్వాగతం పలకబడుతుంది. మనం చాలా జయప్రదంగా బయటకు వస్తాం. మునుపటికున్న ఘనత కంటే మన ఘనత పెరుగుతుంది. మునుపున్న స్థాయి కంటే మన స్థాయి పెరుగుతుంది. మునుపు మనకున్న గౌరవం కంటే శ్రమల తరువాత మన గౌరవం పెరుగుతుంది. అంతేగాని ఈ శ్రమల వలన మన గౌరవం కానీ, మన విలువ కానీ, మన ఘనత కానీ, మన గొప్పతనం కానీ ఏమీ తగ్గవు. వీటన్నిటి వలన మనం ఇంకా పైకి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం. దేవుడట్టి కృప సంఘస్థులైన మీ అందరికీ, నాతోటి దైవజనులకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను హృదయపూర్తిగా కోరుతూ దేవుని కృపాహస్తాలకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. నమ్మకంగా దేవుణ్ణి సేవించండి, యథార్థ హృదయంతో ఆయన ఆరాధించండి, భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క మార్గాల్లో ముందుకు నడవండి. మీకు, మీ పిల్లలకు, మీ యొక్క సంఘములకు, అలాగే మీ గ్రామాలకు, మీ చుట్టూ ఉన్న వారికి క్షేమాభివృద్ధి కలుగునుగాక. నిత్యము దేవుణ్ణి సేవించే మంచి మనస్సు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి సంపూర్ణంగా విధేయత చూపిస్తూ నిర్దోషులుగా భయభక్తులు కలిగి సమాజానికి అనేక మందికి మీరు మార్గదర్శకులుగా మారుదురుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి, కండ్లు మూయండి, ప్రార్థిద్దాం. దైవ సేవకురాలు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు మన ప్రాంతాల్లో చేయాలని ఆశించుదాం, ప్రార్థన చేద్దాం. హృదయపూర్తిగా దేవుణ్ణి వేడుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మహోన్నతుడైన మా తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, మీ శ్రేష్ఠనామానికి వందనాలయ్యా. దానియేలు కాలంలో దర్యావేషు పరిపాలనలో రాజైనటువంటి దర్యావేషు దేవా చేసినటువంటి ఆ శాసనము, తనను మాత్రమే సేవించాలి అన్నటువంటి ఆ శాసనము తిరిగి తండ్రి మరి దానియేలు పట్ల ఏ విధంగా దేవా తారుమారయ్యిందో ఆ విషయాన్ని ఈ సమయంలో మీ వాక్యములోంచి మీ దాసుని ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి వందనాలు. సింహాల బోనులో పడవేయబడినటువంటి దానియేలు విషయంలో దేవరాజు పలికినటువంటి మాట దేవా ఎంతో సుస్పష్టంగా దేవా ఉంటుందయ్యా. దేవా జీవము గల దేవుని సేవకుడు అయినటువంటి దానియేలు అని అంటూ, అయ్యా మీరు జీవము కలిగినటువంటి దేవుడవని ఒక అన్యరాజు చెప్పడం, అదేవిధంగా నిత్యము సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించనా అన్నటువంటి విషయంలో
దానియేలు నిత్యము మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయము దేవా అన్యరాజు గుర్తించడం, దీనిని మా మట్టుకు మా జీవితాలకు మేము అప్లై చేసుకోగలిగితే, దేవా మమ్మలను మేము పరిశీలన చేసుకోగలిగితే, దేవా మమ్మలను చూస్తున్నటువంటి అన్యులు లేక మమ్మల్ని చూస్తున్నటువంటి సమాజం, దేవా మేము నిత్యము ఏం చేస్తున్నాము అన్నటువంటిది వారు గ్రహిస్తున్నారు. దేవా మేము దేవా చెప్పవలసి వస్తే తండ్రి, దేవా మా పట్ల దేవా దానియేలుని బట్టి అలనాడు ఆ రాజు చెప్పినటువంటి మాటను దేవా మమ్మలను బట్టి దేవా మమ్మల్ని చూస్తున్నటువంటి వారు చెప్పలేరు అన్నటువంటి సత్యాన్ని దేవా మేము ఒప్పుకొనక తప్పడం లేదు నాయనా. దేవా నిత్యము ఏవేవో పనులతో తండ్రి నిమగ్నమై ఉంటున్నాం. దేవా ఏవేవో కార్యక్రమాలలో లోకానుసారమైనటువంటి విధానాలతో దేవా మా సొంత విధానాలతో తండ్రి దేవా మేము కాలక్షేపం చేసే దేవా గడియలు ఎన్నో ఉంటున్నాయి. కానీ దేవా మేమేం చేస్తున్నా దేవా మా సమయం అంతటిలో కూడా దేవా మేము నిత్యము మిమ్మలను సేవించే ప్రజలుగా ఉన్నామా లేదా, దేవా మమ్మల్ని చూస్తున్నటువంటి వారు మమ్మలను బట్టి ఆ సాక్ష్యం చెప్పగలుగుతున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని దేవా మేము ఆలోచన చేయడానికి, దేవా దానిలో నుంచి ఒక నూతన విధానాన్ని తండ్రి మేము అనుసరించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సందేశాన్ని బట్టి వందనాలయ్యా. దేవా మేమందరము నిత్యము మిమ్మల్ని సేవించాలి. దేవా మిమ్మల్ని నిత్యము సేవించుట ద్వారా మేము దేవా ఈ యొక్క లోకానికి మిమ్మల్ని ఏ విధంగా చూపించగలమో ఆ దానియేలులో నుంచి తండ్రి ఒక అద్భుతమైనటువంటి దేవా లెసన్ని తండ్రి మీరు మాకు నేర్పించారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా తదుపరి ఆ దర్యావేషు సింహాల బోనులో నుంచి విడిపించబడిన తరువాత దేవా తన యొక్క సంస్థానాలన్నిటికీ ప్రజలన్నిటికీ క్షేమాన్ని కోరుతూ వ్రాసినటువంటి ఆ లేఖను బట్టి దేవా యొక్క వర్తమానాన్ని బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. దానియేలు దేవునికి మీరు భయపడుచు ఆయన సముఖాన వణకాలి అని చెప్పి దేవా చక్కటి లేఖలను తండ్రి వ్రాసినట్లుగా చూస్తున్నాం. యేసయ్యా నిజముగా దేవా మా స్థితిని బట్టి దేవా మేము మిమ్మల్ని సేవించే విధానాన్ని బట్టి మీ నామము ఘనపరచబడుతుంది. అయ్యా మీరెవరో లోకము గుర్తిస్తారు దేవా, మరి మీకు తండ్రి దేవా భయపడాలి అన్నటువంటి విషయము వారు గుర్తించగలుగుతారు. దేవా దాని అంతటికీ కారణం మేమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యా మా జీవితాలని దేవా మీకు సమర్పించుకుంటూ నిత్య నూతనమైనటువంటి రీతిలో మిమ్మల్ని మహిమపరచగలిగినటువంటి జీవిత విధానాన్ని ప్రభు దేవా మేము ఆశిస్తున్నాం. సహాయం చేయండి దేవా. మీరు జీవము గల దేవుడు అని, మీరు విడిపించే దేవుడు అని, రక్షించే దేవుడు అని, మీ రాజ్యము యుగ యుగములు ఉంటుందని, మీ రాజ్యము నాశనము కాదని దేవా ఎంతో చక్కటి రీతిలో దర్యావేషు రాజు తండ్రి చేసినటువంటి ఆ దేవా వర్ణన, అభినందించినటువంటి తీరు, మిమ్మల్ని ఘనపరిచినటువంటి తీరు దేవా ఎంతో దేవా మరి అమోఘంగా ఉంటుందయ్యా. దేవా దయచేసి తండ్రి మా జీవితాల ద్వారా దేవా అలాంటి గొప్ప సాక్ష్యము దేవా మా మట్టుకు మేము కలిగి ఉండి దేవా మేము సేవిస్తున్నటువంటి దేవుడు అయినటువంటి దేవా మీరు మహిమ పొందాలని, మీలో ఉన్నటువంటి సత్యం, మీలో ఉన్నటువంటి దేవా గొప్పతనం, దేవా మీలో ఉన్నటువంటి శక్తి దేవా దాన్నంతటిని కూడా గుర్తించడానికి అయినటువంటి కృపను దయచేయండి దేవా. దానియేలును రక్షించినటువంటి ఆ దేవుడే అని ఏ విధంగా చెప్పారో దేవా, మరి మమ్మలను దేవా మా యొక్క పరిస్థితులలో నుంచి విడిపించినటువంటి మిమ్మలను నాయనా దేవా లోకం చూడాలయ్యా. దేవా మమ్మలను బట్టి చూడాలి, మీ ఆశ్చర్య కార్యాలను చూడాలి దేవా, మీ అద్భుత కార్యాలను చూడాలి. ఆ విధంగా మమ్మల్ని వినియోగించుకోనండి దేవా. మీరు మమ్మల్ని వినియోగించుకోవాలి అని అంటే దేవా మాలో తండ్రి దానియేలు చేసినటువంటి భక్తి, నిత్యము మిమ్మల్ని సేవిస్తున్నటువంటి విధానం దేవా మా మట్టుకు మాకు కలిగి ఉండాలి. అలా తండ్రి మేము మలచబడడానికి దేవా మేము ఒక నూతన సమర్పణతో, నూతన విధానంతో దేవా మీలో సాగిపోవడానికి కావలసినటువంటి శక్తిని దేవా మేము పొందుకోవాలి దేవా. దానికోసం మేము అర్థిస్తున్నాం, దానికోసం ప్రయాసపడడానికి, పాటుపడడానికి, మీ నామ మహిమ కొరకు మేము జీవించడానికి దేవా మమ్మలను మీరు ఆయత్తపరచండి, బలపరచండి, సహాయం చేయండి యేసయ్యా. యేసయ్యా ఇన్ని గొప్ప విధానాలలో దేవా దానియేలు జీవితంలో నుంచి దేవా మీరు మహిమ పొందిన దేవా తీరంతటిని బట్టి మీకు స్తోత్రాలయ్యా.
దేవా ఈ కడవరి దినాల్లో ఈ భయంకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవా మీరు తండ్రి అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అది కేవలము మమ్ములను బట్టి అన్నటువంటి విషయాన్ని మేము దేవా ఒప్పుకుంటూ దానికి కారకులుగా మేముగా ఉండాలని ఆశిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. సహాయం చేయండి, కృప చూపించండి యేసయ్యా. దేవా వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవా తమ దైనందిన జీవితంలో దేవా మరి మిమ్మల్ని అనునిత్యము సేవించేవారుగా దేవా మలచబడాలని కోరుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ దాసుని మీరు బలపరచండి. మీ దాసుని తండ్రి దేవా మరి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవా మీరు వినియోగించుకుంటూ దేవా ఈ యొక్క పరిచర్యలలో దేవా మరి ప్రతిదీ కూడా తండ్రి ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి రీతిలో ఉండడానికైనటువంటి కృపను మీరు దయచేయండి. మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతయు కూడా నెమ్మళపరచబడడానికైనటువంటి కృపను మీరు దయచేయండి. దేవా మీకు మాత్రమే సాధ్యము అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, క్షేమాన్ని మీరు దయచేయండి, ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ నిలబెట్టుకునమని యేసు శక్తిగల నామములో మనల్ని అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమపూర్ణుడు అయిన మా ప్రియ తండ్రి, ప్రశస్తమైన నీ దివ్యనామమునకు మా హృదయపూర్వక స్తోత్రం. నీ దివ్యమైన కృప ద్వారా ఇంతవరకు మమ్మల్ని అందరినీ సంరక్షించావు. మరొకసారి కొద్ది నిమిషాలు నీ మాటలు తలపోయడానికి నువ్వు కృప చూపించావు, అందుకే నీకు స్తోత్రం. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని, వారితో ఉన్నటువంటి వారి కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ క్షేమాన్ని కలిగించండి. సత్యాన్ని గుర్తించి దానిని అనుసరించి జీవించగలిగే కృప దయచేయండి. నీ వాక్యాలను వింటున్నప్పుడు దానిలో ఉన్నటువంటి యథార్థమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకళింపు చేసుకొని తాము కూడా మంచి యోధులుగా, మంచి భక్తులుగా, విశ్వాసులుగా మారాలి అనే జిజ్ఞాస ప్రతి ఒక్కరికి కలగచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా కరోనా ద్వారా బాధపడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, భయపడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి విడుదలను, విముక్తిని కలిగించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమము కలిగించండి, బలహీనతలను రూపుమాపండి. శక్తివంతుడమైన నీ దివ్యనామమునకు మహిమ కలగ చేసుకునండి. సంపూర్ణ హృదయముతో నిన్ను వెంబడించి నీ ద్వారా మేలును, దీవెనను, ఆశీర్వాదమును సంపూర్ణముగా అందుకోవడానికి కావలసిన మెండైన దివ్యమైన కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మా దేశానికి, ప్రపంచానికి, మా రాష్ట్రానికి సంక్రమించినటువంటి ఈ విపత్తులో నుండి మమ్ములను క్షమించి మా దేశాన్ని స్వస్థపరచమని మీ పాదముల దగ్గర వేడుకుంటున్నాం. ప్రతి రుగ్మతను తొలగించి వేయండి. నీ ప్రశస్త నామమునకు మహిమ తెచ్చుకోండి. క్షేమాభివృద్ధిని కలిగించండి, స్థిరపరిచి బలపరచండి, సమాధానము నెలకొల్పండి. అద్భుత కార్యము చేసి అద్వితీయ దేవుడవైన నీ ఘననామానికి మహిమ కలిగించుకొనండి. నీకు అనుకూలముగా, నీ దృష్టికి ఆమోదయోగ్యంగా, నమ్మకంగా జీవించగలిగినటువంటి గొప్ప కృప ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మీ చేతులలో మీ బిడ్డలను పెట్టుకుంటున్నాం. మా సంఘాలను, విశ్వాసులను, వారి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. అవసరతలు తీర్చండి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులలో నుంచి వారికి కావలసిన సమృద్ధినిచ్చి నడిపించండి. చదువుల్లో, పదవుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్త కార్యక్రమాల్లో తోడయుండండి. అంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇరుకులో విశాలత కలగచేయుని దేవుడను నేనే అని చెప్పావు. మీ బిడ్డలకు ప్రభా విశాలత కలగచేసి, సమృద్ధిని కలగచేసి, అనేక మందిని ఆదుకొనగలిగిన వ్యక్తులుగా తయారు చేసి నడిపించండి, మేలు చేయండి. మా దేశాన్ని, నాయకుల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. జ్ఞానోదయము కలిగించండి. ప్రజలు కూడా శ్రద్ధాశక్తులు కలిగి క్రమశిక్షణతో మెలగగలిగే కృప దయచేయండి. దయగలిగిన తండ్రి, ఈ బలహీనతలు, ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి చికిత్స లభించడానికి సహాయం చేయండి. మీదు మిక్కిలిగా మీ నోటి మాటతో సమస్తమును వెడలగొట్టి మీ నామాన్ని కనపరచుకోండి. మరి మా ద్వారా అందించబడుతున్న విటమిన్ డి క్యాప్సిల్స్ ఏవైతే ఉన్నాయో
అవి ఎంతోమంది జీవితానికి ఉపకరించడానికి, వారి బ్రతుకులు క్షేమాభివృద్ధిని పొందడానికి, వారు రక్షించబడడానికి కావలసిన కృప దయచేయండి. వారు స్వస్థ చిత్తులు కావాలి, వారి జ్ఞానము కలగాలి, నిన్ను అనుసరించాలి, నీ ద్వారా మేలు పొందాలి. నీ కృపామహిమకు కీర్తి, ఘనత, ప్రభావము మీరే మీ చిత్తానుసారముగా కలగ చేసుకోనండి. ఈ దైవికమైన విలువైన నామమునకు మహిమ కలిగించుకొనండి, మేలు చేయండి. తిరిగి నీ పవిత్ర పాదాల దగ్గర మేము చేరి నిన్ను స్తుతించు వరకు మీ రెక్కల నీడలో కాపాడండి. ఏది వేస్ట్ కాకుండా, ఏది నిరుపయోగంగా మారకుండా ప్రతిదీ ప్రయోజనకరంగా ఉండడానికి నీ కృపనివ్వండి. మరిన్ని మంచి ఆలోచనలు చెప్పి మీరు నడిపించండి. చిల్డ్రన్ హోమ్ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, బైబిల్ కాలేజీ విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం, స్కూల్ కొరకు ప్రార్థిస్తున్నాం, అధ్యాపక వర్గం అంతటి కొరకు వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా, విశ్వాసులను, వారి కుటుంబాలను, వారి పిల్లలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దూరదేశాల్లో ఉన్నవారు, వేరు రాష్ట్రాల్లో ఉన్నవారు, వేరు ప్రాంతాల్లో ఉన్నవారు అందరికీ కావలసిన క్షేమాన్ని కలిగించి నీ కృపలో నడిపించండి. యేసుక్రీస్తు ఉన్నత నామం పేరట ఈ మనవులు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.